ఫ్రీ బస్సు పథకాన్ని మెచ్చుకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో కానీ ఆ జేవటి బస్సులలో పోదామంటే నిమ్మలం లేకుండా అయిందని తిట్టుకునేటోళ్ళు అయితే మస్తు మంది అవుతున్నారు ఈ లోకం మీద. మహిళలను చూస్తేనే పిశాచులను చూసినట్టు చూసి బస్సులు ఆపకుండా పోతున్నారు కొంతమంది డ్రైవర్లు అని అనుకోవచ్చిండ్రు. బస్ ఎక్కినాక మళ్ళీ సీట్ల కోసం జుట్టు పట్టుకుంటున్న ముచ్చట్లు ఎన్నో మన స్మార్ట్ వార్తలు చూపించినాం కదా. ఇక చేయెత్తిన కాడ బస్సు ఆపబడును అన్నది ఆర్టీసీ స్లోగన్ అయితే, ఆడోళ్ళు కనబడ్డ కాడ బస్సు ఆపము అన్నట్టే సిబ్బందోళ్ళు స్లోగన్ను మార్చి పడేసి రాయింది అని పేవైతుంది. ఇక బస్సులు ఆపకపోయే వరకు జనాలకు బీపీ లేచి గిట్ల బైసు పెట్టుకుంటుర్రు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిందట. అవి గట్నే ఉన్నదని తిట్టి సాపిస్తున్నారు మహిళా ప్యాసింజర్లు. రేవంత్ అన్న నీకు దండం పెడతాం, నీకు పుణ్యం ఉంటది, దయచేసి ఫ్రీ బస్సు తీసేయన్న, ఈ బాధలు పడలేకుంటున్నాం, ఈ గోసలు ఎల్లబోయలేకున్నామని ఈ అక్క ఎట్లా వేడుకుంటున్నదో చూడుర్రి. మంత్రి పదవి ఎంతమంది మంత్రులైతే నాకైతే తెలియదు, అందరికీ ఒక విన్నపము, ఫ్రీ బస్సు తీసేయండి, మాకు ఒక మంచి చేయండి, మంచి చేయండి, కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఈ అక్క ఇంకా కడమోళ్ళంతా నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు స్టేజ్ కాడ శ్రీశైలం పోయే బస్సుల కోసం గంటల కమానం నుంచి నిలబడి ఎదురు చూస్తుర్రట. వచ్చిన బస్సు వచ్చినట్టే ఆపకుండా వెళ్ళిపోతుండ్రట. లేకుంటే స్టేజ్ ఈడుంటే దూరంగా ప్యాసింజర్లను దించి బస్సులను దంచుకొని పోతున్నారట డ్రైవర్లు. ఇక ఓపిక చచ్చిపోయి బస్సులకు అడ్డం తిరిగిండ్రు. ఇక డ్రైవర్లు కండక్టర్ తోటి బైసు కూడా పెట్టుకున్నారు. నిమ్మలంగా పోయి దేవుని దర్శనం చేసుకుందామంటే తుర్తి లేకుండా అయింది. డ్రైవర్లు మమ్మల్ని బిచ్చగాలం చూసినట్టే చూస్తుర్రు. బస్సులు ఆపుతలేరు. ఉన్నొక్క బస్సులో పీక జనం ఎక్కుతున్నారు. ఏమిటికొచ్చిన ఫ్రీ బస్ ఇది అని దుమ్మెత్తి పోస్తున్నారు. సీఎం రేవంత్ అన్న మీకు దండం పెడతాం, ఫ్రీ బస్సు బంద్ చేయి, నీకు పుణ్యం ఉంటదని ఒక్క తీర్ల మొక్క పట్టిరుగి అక్కసుంటోళ్ళంతా. మంత్రి పదవి ఎంతమంది మంత్రులైతే నాకైతే తెలియదు, అందరికీ ఒక విన్నపము, ఫ్రీ బస్సు తీసేయండి, మాకు ఒక మంచి చేయండి, కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. కొందరు ఆర్టీసీ సిబ్బందులు టికెట్లున్న టైంలోనే స్టేజ్ల కాడ బస్సులు ఆపరు. ఇక ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి అసలు మహిళలనైతే మనుషులుగా చూసుడే బంద్ చేసిరని శాపాలు పెట్టుకుంటా పోవట్టిర్రు బస్సు దొరకని జనాలంతా. బస్సులు చాలా ఇబ్బంది పెడతారు. దయచేసి మన మంత్రి పదవి ఎంతమంది మంత్రులైతే నాకైతే తెలియదు, అందరికీ ఒక విన్నపము,